ఎప్పుడూ ఒకే స్టైల్‌లో ఎగ్ కర్రీ ఏం చేస్తారులే గానీ, ఒక్కసారి నేను చూపించే స్టైల్‌లో ట్రై చేయండి. ఒక బ్లెండర్‌లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్‌గా చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్, చిటికెడంత పసుపు, ఉప్పు, కారము వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అందుబాటులో ఉన్న బిర్యానీ దినుసులు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లైట్గా గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ.